హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఏంటి కార్లో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అదేం లేదండి, మాకు దగ్గరలో ఉన్న కొమరవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయం సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి గ్రామంలో ఉంది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఇది కూడా ముఖ్యమైన ఆలయం. ఇక మేమైతే కొమరవెల్లి ఆలయానికి రీచ్ అయిపోయాం. ఈ ఆలయం శివుని అవతారమైన మల్లన్నకు అంకితం చేయబడిందని మరియు ఇది 500 సంవత్సరాలకు పైగా పురాతనమైందని నమ్ముతారు. మల్లన్న ఒక స్థానిక భక్తుడి కలలో కనిపించి అతని గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడని పురాణాలు చెబుతున్నాయి. భక్తులు కూడా అదే నమ్ముతున్నారు. అలాగే ఈ ఆలయం యాదవ సమాజానికి చాలా ముఖ్యమైనది మరియు మకర సంక్రాంతి, శివరాత్రి వంటి పండగల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులను చూస్తుంటాం. అలాగే ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. కాకపోతే మల్లన్న కింద ఉంటాడు, ఎల్లమ్మ కొండ పైన ఉంటుంది. ఈసారి మాత్రం మనం మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎల్లమ్మ టెంపుల్ని కూడా చూపిస్తాను. మనం ఇప్పుడు చూస్తున్నంతా కూడా గుడి ప్రాంగణమే. ఇదంతా కూడా పసుపు కలర్లో ఉంటుంది, ఎందుకంటే మల్లన్నకు పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి. అలాగే ఇక్కడ పసుపుని బండారి అని పిలుస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ దాటుకొని వెళ్తుంటే మెయిన్ గోపురం ఉంటుంది. అలా చెప్తున్నానో లేదో ఇలా గోపురం వచ్చేసింది. ఈ షాప్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆలయంలోకి వెళ్ళడానికి ముఖ్యమైన గోపురం ఇదే రాజగోపురం అని కూడా అంటారు. ఆ గోపురం పక్కనే మనం ఒక పెద్ద గంటను కూడా చూస్తుంటాము. అలా కాస్త లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఒక పురాతనమైన చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు దీనిని గంగిరేని చెట్టు అని పిలుస్తారు. భగవంతుని దర్శించుకునే ముందు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి చెట్టుపైకి వారు తెచ్చిన బంతిపూల మాలలు విసిరి వారి కోరికలు కోరుకుంటారు. భక్తులు మల్లన్న స్వామికి తెచ్చిన బోనాలను కూడా ఇక్కడే సమర్పిస్తుంటారు. ఇక్కడి ఆలయ చరిత్ర ఒగ్గు కథ ద్వారా వారసత్వంగా అందించబడుతుంది. ఇది ఒక సాంప్రదాయ కథ చెప్పే రూపం. ఒగ్గు పూజారుల సహాయంతో భక్తులు వారు మొక్కుకున్న మొక్కుల ప్రకారం పట్నం వేసి బోనాలు చెల్లించి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులంతా కూడా ఈ బోనాలని, పట్నాలను ఎంతో భక్తితో, ఎంతో నమ్మకంతో ఆ భగవంతునికి సమర్పిస్తారు. ఎందుకంటే వారు కోరుకున్న కోరికలు, వారికి ఉన్న సమస్యలు అన్నీ తీరుస్తారు. అలా ప్రత్యేకమైన దుస్తులు ధరించి స్వామివారు ఒంటిపైకి పూనిన తర్వాత నృత్యాలు చేస్తూ వారికి ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. అలా ఆలయ ముఖమండపంలోకి వెళ్ళగానే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంలో కూర్చున్న భక్తులంతా ముందుగానే వారి పేర్లను నమోదు చేసుకున్నవారే. మల్లన్న స్వామికి 2 భార్యలు, ఒకరు గొల్లకేతమ్మ మరియు ఇంకొకరు బలిజే మేడలమ్మ. వీరిని భ్రమరాంబిక మరియు పార్వతీదేవిగా కూడా పిలుస్తారు. మల్లన్నని మల్లికార్జున స్వామిగా పిలుస్తుంటారు. దగ్గరగా వెళ్ళి కాసేపు కళ్యాణం చూసిన తర్వాత స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాము. లోపలికి మొబైల్ కానీ కెమెరాలు కానీ అలౌ లేదు కాబట్టి స్వామివారి మూల విరాట్ని చూపించలేకపోయాను. స్వామివారిని దర్శించుకొని అలా బయటికి రాగానే పక్కనే శివాలయం ఉంటుంది. శివాలయంలో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళడం కుదరలేదు. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్లాల్సిన దారి ఉంటుంది. కాస్త మెట్లు దిగితే మనం బయటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఒకసారి గంగిరేని చెట్టు, అక్కడున్న భక్తులను పైన ముఖమండపం నుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉందో కదా. జాతర సమయంలో ఇంతకు 10 భక్తులు వారి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ భక్తులని, అక్కడ డోలు చప్పులని, ఆ పట్నాలని చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. బయటికి వచ్చేటప్పుడు బయట గుడి ప్రాంగణం ఇలా ఉంటుంది. ఈ క్యూ లైన్లు కూడా ఈ మధ్యలోనే పెట్టారు. అంతకుముందు డైరెక్ట్ మనం బయటికి వెళ్ళిపోయేలాగా ఉండేది. ఇలా పక్కనే ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది. అక్కడ ప్రసాదంగా లడ్డు మరియు పులిహోరాలు లభిస్తాయి. ప్రసాదం తీసుకొని కాస్త షాపింగ్ చేద్దామని అలా బయటికి వెళ్తున్నాము. పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు, పెద్దవాళ్ళకి పూజలకు సంబంధించిన పూజా సామాగ్రి మరియు భగవంతునితో ఫోటో దిగాలి అనుకునే వారి కోసం ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసిన స్వామి మరియు అమ్మవార్ల విగ్రహాలతోటి ఫోటో స్టూడియోలు కూడా ఉంటాయి. అలాగే అమ్మవారి పటాలు, స్వామివారి పటాలు కూడా లభిస్తుంటాయి. ఇందాక మనం చెప్పాం కదా ఫోటో స్టూడియో అని. ఇక్కడ నించొని అలా స్వామివారితోనే దిగుతున్నట్టుగా అనిపిస్తుంది. గర్భగుడిలో స్వామివారు ఇలాగే ఉంటారు. ఇంతకన్నా గంభీరంగా బంగారు కిరీటం, మీసాలు, గజమాలలతో వెలిగిపోతుంటారు. కొమరవెల్లికి వచ్చినందుకు గుర్తుగా భక్తులు ఇక్కడ ఏర్పాటు చేసిన ఇలాంటి విగ్రహాలతో ఫోటోలు దిగి వాళ్ళు ఆనందపడుతుంటారు. మేము కూడా కాసేపు ఫొటోస్ దిగాం. ఎన్నోసార్లు వచ్చాం కానీ ఎప్పుడు ఫొటోస్ దిగలేదు. ఇప్పుడు మాత్రం దిగాం. చాలా బాగా అనిపించింది. భక్తులు వారు మొక్కుకున్న విధంగా
తమ మొక్కులను చెల్లించుకుంటారు అన్నాం కదా, అలాగే ఒక భక్తుడు బండారిని స్వామివారికి సమర్పించడానికి డోలు చప్పులతో సంబరంగా తీసుకెళ్తున్నాడు. మనకు కనిపిస్తున్న ఈ చిన్న గుడి యాక్చువల్గా చెప్పాలంటే మల్లన్న స్వామి నడిపిన రాతి గిర్రల బండి. దానికి గుర్తుగా ఆ రాతి గిర్రలను పెట్టి గుడిలా నిర్మించి అందులో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇవి నిజంగా ఆ కాలంలో మల్లన్న స్వామి నడిపిన రాతి గిర్రల బండి యొక్క రాతి గిర్రలు. భక్తులు బోనాల రూపంలో మొక్కులు చెల్లించుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ బోనాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేసి తిరిగి ఇంటికి వెళ్తుంటారు. ఇది కొమరవెల్లి మెయిన్ కమాన్. ఊర్లోకి వచ్చిన తర్వాత ఆలయంలోకి ఈ కమాన్ కింది నుంచి మనం వెళ్ళాలి. మేము వచ్చింది వేరే రూట్ నుంచి కాబట్టి ముందే మీకు చూపించలేకపోయాను. మాకు సమయం లేకపోవడం వల్ల అన్నీ చూపించలేకపోయాను. కానీ మీరు మాత్రం వీలు చూసుకొని తప్పకుండా దర్శించుకోవాల్సిన ఒక గొప్ప పుణ్యక్షేత్రం. జాతర సమయంలో మళ్ళీ వచ్చి తప్పకుండా అన్నీ చూపిస్తాను. ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేసేయండి.